హాయ్ ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఫొటోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఫస్ట్గా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీరు స్క్రీన్ పైన చూస్తున్న టెక్స్ట్ని మీరు గూగుల్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ వన్ పైన క్రియేట్ చేసి ఇప్పుడు మీరు కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయాలండి. అందుకు మీరు కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ని చేంజ్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన యాడ్ని మీరు స్కిప్ చేయకండి. ఇక్కడ ఈమెయిల్ చేంజ్ అవుతుందండి. ఈమెయిల్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ఈమెయిల్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ కంట్రీ, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టేసేయండి. పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుందండి. అందుకోసం మీరు కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఈ యాప్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఇన్బాక్స్ పైన క్లిక్ చేస్తే కొంచెం యాడ్స్ వస్తాయండి. క్లోజ్ చేయండి యాడ్ని. ఇక్కడ వెరిఫైయింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద చూస్తే మీరు ఇక్కడ ఒక కోడ్ వచ్చేస్తుందండి. దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కొంచెం సేపు వెయిట్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేసి ఇక్కడ రిపోర్ట్ని నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆ చెయ్యి ఎక్కడ చూపిస్తుందో అక్కడ మీరు ఇలా చేయండి. చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత వెరిఫైయింగ్ కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. కన్వర్టింగ్ అవుతుందండి. వెయిట్ చేయండి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుందండి ఇమేజెస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజెస్ అయితే వచ్చేసాయండి. ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ అయితే వచ్చేస్తుందండి. లేకపోతే నేను వేరే వాళ్ళ పేరు పెట్టాలనుకుంటున్నాను, ఆ నేమ్ని అయితే తీసేసేయండి. ఇక్కడ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ సెర్చ్ చేసేసేయండి. సెర్చ్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేసి కొంచెం వెయిట్ చేస్తే వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయిల ఇమేజ్ వచ్చేసేయండి. లేదు మాకు బాయ్ ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ గర్ల్ని తీసేసి ఇక్కడ బాయ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ గర్ల్ నేమ్ అయితే పెట్టేసేయండి. పెట్టేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం సేపు వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ అబ్బాయిల ఇమేజ్ అయితే వచ్చేసిందండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.